అందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. కొందరైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టు లాగా చేస్తున్నారు. నిజమే పిన్ని, యాంకర్ మాటలు ఇక్కడికి చాలా క్లియర్ గా వినిపిస్తున్నాయి. అంటే నా మాటలు కూడా నువ్వు నిజంగానే విన్నావన్నమాట. అమ్మో, నీకు చాలా తెలివితేటలున్నాయే. నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను టెస్ట్ చేసావు కదా? అవును పిన్ని, ఈ కాలంలో ఆ మాత్రం తెలివితేటలతో ఉండకపోతే చాలా ప్రాబ్లం తెలుసా? అవునా, ఈ కాలంలో అన్ని తెలివితేటలుండాలా? అవును కదా పిన్ని, నువ్వు అమాయకంగా ఉన్నావు కాబట్టే కదా నిన్నందరూ ఇంట్లో నుంచి పంపించేద్దామని అనుకున్నారు. నువ్వు అమాయకంగా ఉండటం వల్లే కదా నీ మీద అందరూ కోప్పడేవారు. ఈ కాలంలో నీలాగా అమాయకంగా ఉంటే బ్రతకడం చాలా కష్టం పిన్ని. అందుకే తెలివితేటలు బాగా ఉండాలి. మనం తెలివిగా నడుచుకుంటేనే మనల్ని ఎవరూ మోసం చేయలేరు. మా అమ్ముకి చిన్న వయసులోనే చాలా విషయాలు తెలిసాయే. చిన్నప్పుడే ఎక్కువ విషయాలు తెలుసుకుంటే పెద్దయ్యాక ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చని మా ఫ్రెండ్ చెప్పింది పిన్ని. అందుకే చిన్నప్పుడే అన్నీ నేర్చేసుకుంటున్నా. అమ్ము, నీతో మాట్లాడడం నిజంగా చాలా కష్టం. ఇప్పుడే ఇలా ఉన్నావంటే పెద్దయ్యాక అందర్నీ ఒక ఆట ఆడుకునే రేంజ్కి వెళ్ళిపోతావు. చాలా థ్యాంక్స్ పిన్ని. సరే మరి నేను స్టేజ్ దగ్గరికి వెళ్తాను, నువ్వు తర్వాత వచ్చే. అమ్ము మరియు లలితలు ఒక చక్కని డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందర్నీ ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్.